తెలంగాణలోని గిరిజనులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆదివాసీ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ గిరిజన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రిని కలిసింది. ఆదివాసీలు గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు సీఎం. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణంపై దృష్టి సారిస్తామని వారికి హామీ ఇచ్చారు. నీటి ద్వారా తాగు సాగునీటి అవసరాలను తీర్చుకోవచ్చని అన్నారు. చెక్ డ్యాంలు రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు. ఆదివాసీ గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. అటవీ శాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని వారు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇలాంటి అంశాలపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు సీఎం. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తారని హామీ ఇచ్చారు.